దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః అన మనం పంచదశి కూటమిలో పైన వాగ్భవ కూటమి, కామరాజ కూటమి చెప్పుకున్నాం. ఆ నామాలు 86 కంఠదా కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అని, అలానే అమ్మవారికి శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే ఏంటంటే వాగ్భవము కామరాజ కూటాలు రెండు ఈ నామాల్లో అంతర్నిహితంగా దాగి ఉన్నాయమ్మా. సో ఇప్పుడు ఈ సృష్టికి కావలసిన మూడవది అంటే నాద బిందు కళ. కళ రావాలిగా. నాదం పరాశూన్యం నుంచి నాదం వచ్చింది. నాదం ఏమైంది? బిందువు అయింది. బిందువు ఏమైంది? కళ కావాలి అంతే కదా. ఇప్పుడు మనము ఎలా పుట్టటం పరా నుంచి వచ్చాం కదా, మనం కూడా స్థూల శరీరంలోకి రావటం కళ, ఆత్మగతంగా ఉండటం బిందువు. ఆ బిందువు పైన ఆ ఈశ్వర సంకల్పం ఏదైతే ఉంటుందో, తల్లిదండ్రుల సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ ఈశ్వర సంకల్పము కలిపి ఏనన్నా మనం కళగా పుట్టడం అనేది జరుగుతుంది. అలానే ఈ సృష్టికి కూడా సూత్రము అదే. ఇప్పుడు మనం మూడవ కూటమి శక్తి కూటమి గురించి తెలుసుకుందాం. శక్తి కూటమి అంటే ఇంకా అమ్మవారు సంసిద్ధురాలైపోయింది. ఏంటి? స్థూల ప్రపంచాలు సృష్టించడానికి. ఈ యొక్క నాద బిందువు నుంచి మూడవ స్థితిలో ఆమె శక్తి కూటైక తాపన్న కట్యదోభాగ ధారిణి ఆ రూపాన్ని ధరిస్తుంది. ఓంకార రూపాన్ని ధరిస్తుంది. శ్రీం నుంచి హ్రీమై, హ్రీం నుంచి శ్రీంకి వస్తోంది. ఇదే అమ్మవారి యొక్క మంత్ర స్వరూపము. ఇలా అమ్మవారిని చూడాలి, దర్శనం చెయ్యాలి, మనస్సుతో చూడాలి, భావన చెయ్యాలి. కంటితో కనిపించేది కేవలం విగ్రహాలే. చేతులు కరములు నమస్కారం చేస్తాయి. అది కేవలం విగ్రహ దర్శనము. ఆత్మ అమ్మవారి మంత్ర దర్శనము, సూక్ష్మ దర్శనం చేసుకోవాలి అంటే మంత్రమే శరణ్యం. ఆంజనేయ స్వామి కూడా అదేగా చేశాడు. స్థూలంగా ఆయనకి సేవలు చేశాడు. మరి రామావతారం చాలించిన తర్వాత ఆయన సూక్ష్మ దేహమే రామ మంత్రంగా తీసుకొని అంతర్యాగం చేసుకుంటూ కూర్చున్నాడు. అది సో ఇక్కడ కట్యదోభాగ ధారిణిలో ఏకతా శక్తి గురించి చెప్పాను, కట్యదోభాగ ధారిణి గురించి చెప్పాను. ఇప్పుడు మూడవది శక్తి కూటమి అంటే ఏంటో తెలుసుకుందాం. అమ్మవారు శక్తి కూటమి అంటే నాద బిందు కళ. ఇప్పుడు ఈ తల్లి అమ్మవారు ఈశ్వరి వీరు అనుకున్న సంకల్పం ఎంత గట్టిదో నిరూపించబడేది ఉట్టి కళలోనే కనిపిస్తుంది మనకి. అవునా? ఏమండి, ఫలానా వాడు అంత పని చేశాడు అంటే, అంత కష్టపడి పని చేశాడు అంటే వాడి వెనక ఎంత కష్టం దాగి ఉంది. ఆ పనిని చూసిన తర్వాత వచ్చే మాటలు అందుకే ఎవరు ఎంతటి వారో ఎవరికి తెలియదు. ఎంత భావన చేస్తే మనకి అంతే, అంతకంటే ఎక్కువ అమ్మవారు. మనం కూడా కొందరు మహానుభావులు వీడు ఇంతే అని అనుకుంటే అంతకంటే ఎక్కువ. అంతే కదా. సో శక్తి కూట అంటే వాగ్భవ కూటమి, నామ రూపములను సృష్టి చేయవలనన్న సంకల్పం అయితే కామరాజ కూటమి నామరూపముల యొక్క సృష్టి లక్షణము. సో శక్తి కూటమి వాటన్నిటినీ చాలనములు చేసే లక్షణము. ఇక్కడ కామరాజ కూటంలో ఏం చేస్తుంది అమ్మవారు? నామరూపాన్ని సృష్టి చేయవలనని సంకల్పం పెట్టుకొని కామరాజ కూటమి నామరూపముల యొక్క సృష్టి లక్షణంగా పెట్టుకుందన్నమాట. అంటే ఒక స్థూల వస్తువు స్థూలాన్ని మనం పుట్టించాలి అంటే దానికి కావలసిన పరికరములన్నీ ఈ హ్రీం బీజము మహదాకాశంలో తన దగ్గర పెట్టుకొని కూర్చుని ఉన్నది. అదియే నాదము తర్వాత వచ్చేది బిందువు. అదే పరా పశ్యంతి మధ్యమాలో వచ్చింది. ఇప్పుడు వైఖరిగా నేను శక్తిని కూడగట్టుకొని సృష్టి చెయ్యాలి. దానికి కావలసిన దానికి కావలసిన ఈ వస్తువులన్నీ అంటే ఏంటంటే దానికి కావలసిన ఇప్పుడు ఉదాహరణకి ఇవి అష్టధాతువులు కానీ సృష్టి ఎలా చెయ్యాలి? నామ రూపములందరూ ఎవరికి ఏ రూపాలు ఇవ్వాలి, ఏవి చలనాలు ఏవి అచలనాలు,
అవునా? అన్నీ కదిలేవి కావు కదమ్మా! కొండలు, గుట్టలు, జంతువులు ఇవన్నీ 84 లక్షల జీవరాశులు. ఈ సృష్టంతా చెయ్యాలి. ఎంత జ్ఞానం ఉండాలి. మేధా దక్షిణామూర్తి అంటే అదనమాట గురు పరంపరలో. అంత మేధస్సు రీం బీజం దగ్గర ఎలా ఉంటుంది? మౌనము నుంచి ఇంత కళ బయటికొచ్చింది. చూసావా? ఇప్పుడు నువ్వు గూడా మాటల్లో దేవుడిని మనం పొందలేము. ధ్యానంలోనో, మౌనంలోనే భగవంతుడి దర్శనం అవుతుంది. అందుకే నువ్వు ధ్యానం చేశావనుకో 30 రోజులు ఏకధాటిగా నువ్వు నిష్టగా చేశావనుకో తప్పకుండా 30వ రోజు నీకు దాని ఫలితం కనిపిస్తుంది. అదే 30 రోజులు ఊరికే మనం చెప్పుకుంటూ పోయామనుకో పెద్దగా ఏమీ రాదు. జ్ఞాన దర్శనం అవుతుంది. అబ్బా! నీకు చాలా విషయాలు తెలుసమ్మా అంటారు. అంతకంటే ఏం లేదు. నీ ధ్యాన రహస్యం తెలుసుకోవాలి అంటే నువ్వు మౌనాన్ని ఆశ్రయించాలి. అంతేనా? అది రహస్యం. అందుకే అమ్మవారు ముని మానస అన్నట్టు హ్మ్. అది కూడా వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. ఆ యోగిని హృదయము అంటే యోగులలో మనస్సుల్లో ఆమె ఎప్పుడూ కూడా పర్యవసిస్తూ ఉంటుంది. హ్రీం బీజంగా ఉంటుందక్కడ. హ్మ్. వారు గట్టిగా చెప్పవలసిన అవసరం లేదు. వారు శ్వాసలో ఆ! ఆత్మలో ఆత్మ తానే కూర్చుంటుంది. మనసంతా తానే నిండి ఉంటుంది. అక్కడ పర్యవసిస్తూ ఉంటుంది. యోగులు ఎప్పుడూ గూడా అమ్మవారి యొక్క ధ్యానము, ధ్యాస తప్ప ఇంకో ధ్యాస పెట్టుకోరు. భౌతికమైన ధ్యాసలు పెట్టుకోరు. ఆది భౌతికం. ఆధ్యాత్మికం పెట్టుకుంటారు. అందుకే మునిమానస హృదయం ఆవిడే. ఆ హృదయాల్లో ఉంటుంది ఆవిడ. సో, ఈ శక్తి కూటమి వాటన్నిటిని గూడా చాలనములుగా ఏమా సృష్టి లక్షణంగా చూపిస్తుంది ఈ శక్తి కూటమి. ఈ మూడవ నామము శక్తి కూటైక తాపన్య కట్యదో భాగధారిణి అంటే అదనమాట. మనం పుట్టింది ఆ శక్తి కూటమి నుంచి, ఓంకారం నుంచి సృష్టి వచ్చింది. అర్థమైందా? సనత్ కుమార్, సనత్జాతి ఈ మహానుభావులందరూ ఆవిడ మనస్సు నుంచి పుట్టిన వాళ్ళు. అర్థమైందా? ఉత్తమోత్తమైన వారి స్థితులు. వాళ్ళంతా మణిద్వీపాల్లో ఉంటారు. మనందరం శరీరధారులుగా మనం కింద ఉంటాం. శక్తి కూటైక అంటే సూర్య చంద్రుడి దగ్గర నుంచి. అర్థమైందా? 5 కోశాల్లో బంధించబడిన ఆత్మ. సో, ఇక్కడ మళ్ళీ 4వ నామము ఆకాచాట తాపాయాస వర్గములు. పెద్దబాల శిక్ష పుస్తకం చూస్తే అందులో ఆ, అ, ఆ, ఈ అలా వర్గాలుంటాయి కదమ్మా! కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా, యాస. ఈ వర్గాలన్నీ గూడా అమ్మవారి ఓంకార స్వరూపిణి కాబట్టి ఆవిడ నుంచి ఇంత సృష్టి జరిగినది. వర్ణ సృష్టి, సాహిత్య సృష్టి సార్వత్రికము పుట్టినది అని. సృష్టి అయితే చేసేసింది. మరి మనకి మాట్లాడుకునే భాష ఉండాలి గదా! ఒక నాదం ఆధారంగా మనం భావాలు వ్యక్తపరచుకోవాలి కదా! అందుకే ఆ ఆకాచాట తాపయస అన్న రూపము కూడా అమ్మవారు ఓంకారము నుంచి అన్ని వర్గములుగా ఆమె అందుకే అష్టాదశ అది పంచాశత్ పీఠ రూపిణి అంటారు కదమ్మా! అది. ఆ పాట మీరు పాడతారు కదా! స్త్రీలు సువాసినులు. సో, ఆ పాటకి అర్థం అది. హ్మ్. పంచదశిలో శక్తి కూటమి మూడవది. కలీలరీం అసకహలరీం సకలరీం సకలరీం అన్నది మూడవ కూటమి. ఇక్కడి నుంచే సృష్టి జరిగింది. ఆ పైన 2 కూటములు కూడా ఒకటేమో వాగ్భవ కూటమి, ఒకటేమో కామరాజ కూటమి. కామరాజ కూటమి అంటే ఆ హం సదాశివుడు, అయ్యవారు, అమ్మవారు, ఈశ్వరి వారిద్దరూ కలయిక వలన అహం అనేది అహంతా ఇదంతా అనేవి పుట్టాయి. అందులో నుంచి మళ్ళీ ఆ మహదాకాశాల నుంచి అహంకారాకాశాలు సృష్టి కిందకు వస్తోంది. కిందకి వచ్చినప్పుడు అది స్థూల రూపాన్ని దాలుస్తోంది. అహంకారంగా వస్తోంది, తన్మాత్రాకాశంగా వస్తోంది, భూతాకాశంగా సూక్ష్మ భూతాలన్నీ పంచభూతాలై, పంచభూతాలు మళ్ళీ పంచీకరణ జరిగి అక్కడి నుంచి మనందరం